మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎవరికి దొరుకుతుంది? గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఇద్దరు యమదూతలు వచ్చి చనిపోయిన ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు ఆత్మ యొక్క మంచి చెడును పరిశీలిస్తాడు. ఆ తర్వాత మంచిని ఒకవైపు చెడును ఒకవైపు విభాగం చేసి ఆ ఆత్మ యొక్క పూర్వ క్రియల ప్రకారంగా ఆ ఆత్మని 4 లోకంలో ఏ లోకంలో పంపించాలో డిసైడ్ చేస్తారు. ఫస్ట్ది వైకుంఠ లోకం. ఈ లోకంలో మంచి పనులు చేసిన వాళ్ళు, మోక్షాన్ని పొందిన వాళ్ళు మాత్రమే ఈ లోకంలో వెళ్తారు. రెండోది స్వర్గలోకం. ఈ లోకంలో మంచి పనులు చేసి అలాగే న్యాయంగా ఉంటే అప్పుడు స్వర్గలోకానికి పంపించి అక్కడ జరగాల్సినవన్నీ జరిపించుకొని దాని తర్వాత భూమి మీదకి వెళ్ళి మళ్ళీ ఇంకో జన్మ అయితే ఎత్తుతారు. మూడవ లోకం పితృలోకం. ఈ లోకంలో ఆత్మ యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత పూర్వీకులు ఎవరైనా ఉంటే మానవుడిలా భూమి మీద తిరిగి పునర్జన్మ అయితే తీసుకుంటారు. నాలుగవ లోకం నరకలోకం. ఈ లోకంలో పాపిష్టులు, మోసం చేసిన ఆత్మలు ఈ లోకానికి వస్తారు. ఈ లోకంలో చాలా రకమైన శిక్షలైతే ఉంటాయి. కర్మలన్నీ బాగా అనుభవించి భూమిపైన 84 లక్షల జీవులలో ఒక జీవిలా పుడతారు.